నార్మల్‌గా ఫర్ సపోజ్ మనం ఒక దగ్గర కూర్చొని ఒక సైడ్ బరువు పడిందనుకోండి. వితిన్ 1-2 మినిట్స్‌లో తిమ్మిర్లు రావడము, చేతిలో తిమ్మిర్లు రావడం వీటికి రీజన్స్ ఏంటంటారు? వీటిని జనరల్లీ ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్ ఆర్ కంప్రెసివ్ న్యూరోపతీస్ అని అంటారు. మోస్ట్ కామన్గా వచ్చేది చాలామంది పడుకున్నప్పుడు తల కింద చేయి పెట్టుకుని పడుకోవడం అని అంటారు. సో అది పెట్టుకున్నప్పుడు పొద్దున్న లేసేసరికి చేయిలో తిమ్మిరి అనేది వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే కొంతమంది లేడీస్కి ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, ఆర్ మ్యూజిషియన్స్, టైపిస్ట్ వీళ్ళకి, ఆర్ డ్రైవర్స్కి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని ఉంటుందన్నమాట. అంటే మణికట్టులో కార్పల్ టన్నల్లో మీడియన్ నర్వ్ అనేది ఒత్తుకపోతుంది. ఒత్తుకపోయినప్పుడు ఈ మూడేళ్ళు అనేది చాలా తిమ్మిరి వస్తుంది అనమాట. సో అందుకని జనరల్ వీల్ని ఆ కంప్రెసివ్ సైట్స్ని అవాయిడ్ చేయడానికి తల కింద చేయి పెట్టుకోవద్దని చెప్తాము. అంటే స్ప్లింట్స్ అనేది ఇస్తాము. ఇలానే కాకుండా ఇంకొకటి కంప్రెసివ్ న్యూరోపతి ఈజ్ కాల్డ్ సాటర్డే నైట్ పెరాలసిస్ అంటారు. సో క్రానిక్ ఆల్కహాల్స్ జనరల్లీ సాటర్డే నైట్ ఎక్కువ తాగి పడుకున్నప్పుడు ఆ చైర్స్ మీద పడుకుంటారు. పడుకున్నప్పుడు యాక్సిల్లాలో అంటే సంకలో ఏదైతే చైర్ది రాడ్ ఉంటుందో అది ఒత్తుకపోయేసి యాక్సిలరీ నర్వ్ ఆర్ రీడియల్ నర్వ్ ఒత్తుకపోయి పొద్దున్న లేసేసరికి ఇట్లా వ్రిస్ట్ డ్రాప్ వస్తుంది. అంటే ఈ చెయ్యి ఎత్తాలంటే రాదు. ఇది చాలామంది పెరాలసిస్ అని అనుకుంటారు, కానీ ఇది పెరాలసిస్ కాదు. రీడియల్ నర్వ్ ఆర్ యాక్సిలరీ నర్వ్ కంప్రెషన్ అయ్యేసరికి వాళ్ళకి వ్రిస్ట్ అనేది ఎత్తడానికి రాదు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ప్యానిక్ కాకుండా మా దగ్గరకు వస్తే నర్వ్ కండిషన్ స్టడీ అని చేసేసి అది ఐడెంటిఫై చేసి దాన్ని మనం ట్రీట్ చేస్తాం. ఓకే. సమ్ టైమ్స్ కొంతమంది ఫింగర్స్ వంకర పోవడం చూస్తుంటాము. దానికి రీజన్ ఏంటంటే? సో ఇది వంకరపోవడం అనేది దీని జనరల్లీ ఎన్నో కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ అంటే ఫిజియోలాజికల్గా అంటే కొంతమంది యంగ్ లేడీస్ వస్తారు, వాళ్ళకి ప్యానిక్ అటాక్స్, హైపర్ వెంటిలేషన్తో వస్తారు. అంటే చాలా ఆయాసపడుతూ ఇలా ఆయాసపడినప్పుడు మన బాడీలో ఉన్న కాల్షియం అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు కాల్షియం వెళ్ళిపోయినప్పుడు హైపోకాల్సిమిక్ టెటనీ ఆర్ క్రాంప్స్ అని అంటారు. అంటే చేతులన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి. అది హైపర్ వెంటిలేషన్, అది ఇట్స్ ఎ ఫంక్షనల్ అంటే సైకలాజికల్ థింగ్. అలానే కాకుండా న్యూరోపతి ఉన్నా కూడా పేషెంట్స్కి చాలామందికి క్రాంప్స్ అనేవి వస్తాయన్నమాట. వాళ్ళు మనం న్యూరోపతిని ట్రీట్ చేస్తాం. అండ్ మూడో కారణం ఏంటంటే కొంతమందికి రైటర్స్ క్రాంప్ అంటారు. అంటే ఒక పారాగ్రాఫ్ రాస్తుంటే ఫస్ట్ చెయ్యి బాగానే ఉంటుంది, కొంతసేపు అయ్యాక చెయ్యి మొత్తము పెయిన్ వచ్చి ఒక స్పాజంలోకి వెళ్ళిపోయి వంకరిపోతుంది. సో ఈ రైటర్స్ క్రాంప్ అనే వాళ్ళకి మేము జనరల్ బాట్యులినం టాక్సిన్ కానివ్వండి, ఓకే, సో వీళ్ళకి ఈఎన్ఎంజీ అండ్ ఎన్సిఎస్ చేసి ఇది రైటర్స్ క్రాంప్ అని సస్పెక్ట్ చేస్తే ఏ మజిల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది దానికి బాట్యులినం టాక్సిన్ అని ఒకటి ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి క్రాంప్స్ ని రిలీవ్ చేస్తాం అన్నమాట.